హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఒక మంచి రెమెడీ చూపిస్తున్నాను. అదేంటంటే, మన ఇంట్లో ఉన్న పసుపుతో న్యాచురల్ కుంకుమని ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంటే మనం ఎంత చేసుకోవాలి, ఎంత స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే మనము ఎక్కువ క్వాంటిటీ పసుపు అనేది తీసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్‌తో చేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. ఈ పసుపులో ఇప్పుడు బేకింగ్ సోడా యాడ్ చేయాలి. ఇప్పుడు లెమన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని మనము ఇందులో పసుపులో అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఇలాగా ఈ జ్యూస్ అనేది మనము ఈ పసుపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా బాగా కలుపుకొనేసి మనము చూడండి కలరు చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఎక్కువ పసుపు చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఒక లెమన్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక స్పూన్ వేసుకున్నాను కాబట్టి పసుపు నాకు హాఫ్ లెమన్ తీసుకున్నాను సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాము కాబట్టి ఈ కలుపుకున్న ఈ పసుపుని మనము బాగా ఇట్లాగా చేసుకొని కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే మనకు మంచి ఫ్రెష్గా ఉండే న్యాచురల్ కుంకుమ తయారవుతుంది. ఇలా కలిపెట్టుకున్న ఈ పసుపులో మనము ఇంకొక ఐటెంని మనం యాడ్ చేసుకోవాలి. అదేంటంటే మనము మొహం మీద పెట్టుకుంటాం కదా, అలాగా స్కిన్కి బాగా పెట్టిన వెంటనే అది అంటాలి అంటే కొంచెం ఒక 2-3 డ్రాప్స్ మనము ఆయిల్ అనేది వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, అప్పుడు మనకు స్కిన్కి బాగా అంటడం అనేది జరుగుతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే కుంకుమ రెడీ అయిపోతుంది. చూసారు కదా, కుంకుమ మంచి న్యాచురల్ కుంకుమ మంచి కలర్తో మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, కొంతమంది కలర్ కోసము సున్నం అనేది యాడ్ చేస్తారు. అది ఎప్పుడు ట్రై చేయొద్దు దయచేసి. సున్నం అనేది వేయడం వల్ల మనకు ర్యాషెస్ వస్తాయన్నమాట, పొక్కడం అనేది జరుగుతుంది స్కిన్ మీద. సో కుంకుమలో ఆ సున్నం అనేది ఇప్పుడు యాడ్ చేయొద్దు. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈజీగా కుంకుమని ఇలా తయారు చేసుకోవచ్చు. తెలుసు కదా, పసుపు, లెమను, ఒక బేకింగ్ సోడా, ఈ 3 ఉంటే మనం ఇంట్లోనే మంచి న్యాచురల్ కుంకుమని ఇలా రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా వెంటనే న్యాచురల్ ఇంట్లోనే తయారు చేసుకునే న్యాచురల్ కుంకుమని రెడీ చేసేసుకోండి. థ్యాంక్ యూ.